నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ సురక్ష యాప్. ప్రజల ఆరోగ్యం కంటే తనకేది ముఖ్యం కాదన్న సీఎం చంద్రబాబు. తురకపాలెం మృతులకు 5 లక్షల రూపాయల పరిహారం. బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. కూటమి ప్రభుత్వం వచ్చినా తమ సమస్యలు పరిష్కారం కాలేదు. సీఎం ఆదేశించినా అధికారులు అమలు చేయడం లేదు. అమరావతి రైతు కార్యాచరణ సమితి ఆరోపణ. సమాచార హక్కు చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఆర్టీఏ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీలో జేసీ ఆశుతోష్ శ్రీవాత్సవ్. గుంటూరులో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం. కే ర్యాంప్ మూవీని ఆదరించాలని ప్రమోషన్. రాష్ట్రానికి కల్తీ మద్యం వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వం సంపదగా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఓవైపు గంజాయి, మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని సీఎం మండిపడ్డారు. జగన్ నేతృత్వాన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. కల్తీ మద్యాన్ని చట్టబద్దం చేసి మరీ గత పాలకులు నేర సామ్రాజ్యం సృష్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం నివారణకు సిట్, గంజాయి నివారణకు ఈగల్ బృందాలు ఏర్పాటు చేసి కట్టడి చేశామని చంద్రబాబు చెప్పారు. ఇంత చేస్తున్నా కొందరు కాదని బరితెగిస్తే చూస్తూ ఊరుకుంటామా అని చంద్రబాబు ప్రశ్నించారు. నేరస్తులు ఏ ముసుగులో వచ్చినా కట్టడి చేసే తీరతామన్నారు. ఎంతటి వారైనా ఎవరైనా ఉపేక్షించేది లేదని, కల్తీ మద్యం నివారణ దిశగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు తెలిపారు. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్ గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్, రాహుల్ దేవ్ శర్మ, కె చక్రవర్తి, మల్లికా గార్గ్ ఈ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఇంకొకరిని తీసుకొని ఏం జరిగిందో మొత్తం తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు తొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు తొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. తురకపాలెం గ్రామంలో మెలిడియోసిస్ బ్యాక్టీరియా వలన చనిపోయిన 28 మంది కుటుంబాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. తురకపాలెం గ్రామంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ దురదృష్టవశాత్తు తురకపాలెం గ్రామంలో మెలిడియోసిస్ బ్యాక్టీరియా వల్ల 28 మంది చనిపోయారన్నారు. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం గ్రామంలో మెడికల్ క్యాంపులు పెట్టి ప్రతి ఒక్కరి వద్ద రక్త శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయించామని చెప్పారు. దానిలో బ్యాక్టీరియా గుర్తించిన పలువురిని జీజీహెచ్లో వైద్యం చేయించామన్నారు. మానవతా దృష్టితో ముఖ్యమంత్రి చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించారని తెలిపారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తెలిసి తెలియని వైద్యంతో తురకపాలెం గ్రామంలో మరణాల సంఖ్య పెరిగిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. ప్రస్తుతం 28 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్లు అందించామని చెప్పారు. మరో 20 చనిపోయినట్లు తెలిసిందని, వారికి కూడా త్వరలోనే ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, పలు దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్, ఐసోలేషన్ అవన్నీ పెట్టాం, కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందని. అయితే కొంతమంది గ్రామంలో ఉన్నవాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే అంటే జీజీహెచ్ మీద ఒక్కోసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా. అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవటం,
వాళ్ళ దాంతో డెత్ జరగడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జ్వరం కానీ ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్ట్, ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా చేసాం. ఇప్పుడు దాంతోపాటు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతోటి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇచ్చేసారు కూడా, అందరికీ బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. ఏది వచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటివి కూడా అనాలిసిస్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం, వాళ్ళకి తెలిసి తెలియనటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వడం, తద్వారాతో రోగం ముదిరిపోవడం, మళ్ళా తీరా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చేయి దాటిపోవడం. సో అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మరణాలు సంభవించినాయో వెంటనే అప్రమత్తం అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ తురకపాలెంలో ఎలాంటి ఇష్యూ ఉండదు. నిన్ననే ఒక అమ్మాయి చనిపోయింది, కృష్ణవేణి. ఆ అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ వేరుగా ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు కృషి చేస్తున్నారు. వర్షాల వల్ల కొన్ని రోజులు పనుల్లో జాప్యం ఏర్పడుతున్నా ప్రణాళికతో పనులు జరుగుతున్నాయి. 18 నెలల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని పెమ్మసాని ఆదేశించారు. ఇప్పటికే 80% పాత బ్రిడ్జ్ కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శంకర్ విలాస్ ఏసీ కళాశాల వైపు పిల్లర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తేనే నగరంలో ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉంది. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సమావేశం గుంటూరులో జరిగింది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ది కార్యక్రమాల్లో రైతులను భాగస్వాములను చేయడం లేదని జేఏసీ అధ్యక్షులు మాదాల శ్రీనివాస్ అన్నారు. రాజధాని రైతులకు మేలు చేసేలా సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నా అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు వద్దే చర్చలు జరగాలని కోరారు. కాలయాపనం జరుగుతుందనే భావన పెరుగుతూ ఉంది. ఈ అపోహలన్నీ నివారిస్తూ రైతులకు ముందు నమ్మకం, విశ్వాసం, కొంత స్థిర అభిప్రాయం ఏర్పరిచే విధంగా ఈరోజు తీర్మానంలో మొట్టమొదటి తీర్మానం రానున్న 10-15 రోజుల్లో గౌరవం, ఎందుకంటే అధికారులతో చర్చించి వృధా ప్రయాస, అది చెవిటోడి ముందు శంఖం పూరించే విషయంగా ఉందనే భావన ఎక్కువ మందికి ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు ఐక్య కార్యాచరణ సమితితో, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర ఎవరు వారు అనుకున్న వారిని వారితో సమావేశం ఏర్పరిచి కూలంకషంగా చాలా నిర్మమాటంగా చర్చ జరపాలని, చర్చలో మేము తెలియజేసే సమస్యలకు సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్ జెండా ఊపి ప్రారంభించారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వలన ప్రజలు అన్ని విషయాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఈమని హనుమంతరావు, నల్లపు నీలాంబరం, జయసుధ, బర్లమూడి స్టాలిన్ బాబు, వాకా శ్రీనివాస్, పలువురు ఆర్టీఐ సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీఐ యాక్ట్ 2005 మనకి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 20 years యానివర్సరీ ఉంది.
ఇప్పుడు అంత దానికి ముందు ఒక యాక్ట్ ఉంటుంది, దట్ ఈస్ ఆఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ 1923. ఇది బ్రిటిష్ కాలంలో మనకి అమల్లో వచ్చింది. దానివల్ల చాలా మనకి ట్రాన్స్పరెన్సీ తగ్గింది, అకౌంటబిలిటీ తగ్గింది. దీని తర్వాత మన పార్లమెంట్లో 15th జూన్ 2005లో ఈ యాక్ట్ పాస్ అయింది. అండ్ దీని తర్వాత మనకి 12th అక్టోబర్ 2005 నుంచి ఈ యాక్ట్ కంటిన్యూస్లీగా అమల్లో ఉంది. దానివల్ల మన సిస్టమ్ చూస్తే చాలా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, చాలా అకౌంటబిలిటీ పెరిగింది. సిటిజన్స్కి కూడా మన పబ్లిక్ అథారిటీ ఎలాగా పని చేస్తున్నారు, ఏం యాక్ట్ కింద డిసిజన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం ఒక ఆయుధం వంటిదని రాష్ట్ర సమాచార కమిషనర్ పి శామ్యూల్ జోనాథన్ పేర్కొన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శామ్యూల్ జోనాథన్ మాట్లాడుతూ సమాచారం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. సదస్సులో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు కొరవి వినయ్ కుమార్, ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షులు ఈమని హనుమంతరావు, కార్యదర్శి మద్దెల విజయ్ కుమార్, డాక్టర్ ఎం సుధా, కె జయసుధ, విల్సన్ పాల్గొన్నారు. ఈ హక్కు ప్రకారం మీరు 6-1 అప్లికేషన్ పెట్టినప్పుడు 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 19-1 కింద అప్లికేషన్ పెట్టినప్పుడు 30 రోజులు, మరియు దాని తర్వాత 93కి 90 రోజులు గడువు ఉంది. అలాగే 18-1 కింద నేను అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వస్తే చూపిద్దాం అనుకుంటున్నాను తర్వాత. అలాగే సెక్షన్ 18-1 కింద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరైతే కక్షిదారుడు, ఫిర్యాదుదారుడు కావాలని తమకు సమాచారం ఇవ్వకపోయినా, మిస్లీడ్ చేసినా, అంటే తప్పుడు సమాచారం ఇచ్చినా, ఇలాంటప్పుడు డైరెక్ట్గా కమిషన్కి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును 18(3) కింద విచారించే పరిస్థితి కూడా ఉంది. పెదకాకాని బ్రహ్మరాంబ అమ్మవారికి ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బహుకరించిన 132 గ్రాముల బంగారు వడ్డానంలో 30 గ్రాముల బంగారం తరుగుదల జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి తనిఖీలో వెలుగు చూసింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వెరిఫికేషన్లో తరుగుదల విషయం బయటపడగా తిరిగి బంగారం చేయిస్తామని చెప్పిన అర్చకులు నిర్లక్ష్యంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి వడ్డానం అలంకరించి భద్రపరచాల్సిన బాధ్యత ఆలయ అర్చకుల మీదే ఉంది. ఈ క్రమంలో వడ్డానానికి ఉన్న గొలుసులు ఊడిపోయాయి. మధ్యలో వడ్డాణం ఇరిగిపోయింది. అయినా అర్చకులు ఈ విషయాన్ని ఆలయ ఉప కమిషనర్ దృష్టికి తీసుకురాలేదు. ఆగస్టులో గుంటూరు ఆలయాల జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి సైదమ్మబాయ్ పెదకాకాని శివాలయంలో బంగారు ఆభరణాలను తనిఖీ చేశారు. ఈ విషయాన్ని ఆలయ ఉప కమిషనర్ లీలాకుమార్ అర్చకులకు తెలిపారు. ఈ క్రమంలో బంగారం తిరిగి చేయిస్తామని 4 అర్చకులు ఉప కమిషనర్ ముందు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై వివరణ కోరగా బాధ్యతారహితంగా ఉన్న అర్చకులపై చర్యలు తీసుకుంటామని ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. మానవతా సెక్రటరీ కె సతీష్ అధ్యక్షత వహించారు. ఎన్ఎంఎంఎస్ శిక్షణలో పాల్గొన్న 600 మంది విద్యార్థులతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ విద్య ద్వారా విద్యార్థులు ప్రశ్నించే లక్షణం అలవాటు చేసుకోవాలని కోరారు. ప్రపంచంలో అనేక అన్వేషణలకు ప్రశ్నించడమే మూల కారణమని తెలిపారు. బాలికల అభివృద్ధి అన్ని రంగాల్లో దేశాభివృద్ధికి సంకేతమని, ఆడపిల్లలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తాము అనుకున్న లక్ష్యానికి చేరుకొని అభివృద్ధి చెందాలని సలహా ఇచ్చారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేసి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2024 ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పొందిన పినపాటి ప్రభుదాస్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థులను షీల్డ్ శాల్వాతో ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. సో మాక్సిమం ఇక్కడ 600 మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ 400 మెంబర్స్ ఇంటికి వెళ్ళగానే ఫోన్తో చక్కగా మీరు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, అవునా కదా? అందులో బాగా ఇష్టమైంది ఏంటి మీకు ఫోన్స్లో? యూట్యూబ్, ఇన్స్టా, గ్రేడ్స్, రైట్? నైస్. సో మీరు ఏది కావాలనుకున్నా ఫస్ట్ మీరు పక్కన పెట్టాల్సింది ఏంటి? ఎందుకు పక్కన పెట్టాలి?
చూస్తున్నాం. వెరీ వెరీ రిఫ్రెషింగ్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. ఎందుకు ఫోన్ పక్కన పెట్టాలి? ఎందుకు? గోల్ చేరాలి. కళ్ళు పోతాయి. సో కళ్ళుతో పాటు మనకి ఆలోచన విధానం కూడా పోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ రెడ్డిపాలెంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి పార్క్ అధ్వానంగా మారింది. డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ అధికారులు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వాకింగ్ కు వచ్చే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ రెడ్డిపాలెంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి పార్కును కార్పొరేషన్ అధికారులు పట్టించుకొని అభివృద్ధి చేయాలని పార్క్ కమిటీ సభ్యులు కోరుతున్నారు. జీఎంసీ ముందుకు వచ్చి డెవలప్మెంట్ చేస్తామంటే సంతోషించామని, 2 ఏళ్లైనా కాంట్రాక్ట్ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పార్కు ప్రాంగణం నీటితో నిండిపోయిందని, తాము మట్టి తరలించి బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కమిషనర్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. నీళ్లలో ఉండడం వల్ల జిమ్ ఎక్విప్మెంట్ కూడా పాడైపోతుందని చెబుతున్నారు. గతంలో ప్రతిరోజు 200 మంది వాకింగ్కు వచ్చేవారని, ఇప్పుడున్న పరిస్థితికి కనీసం 10 మంది కూడా రావడం లేదన్నారు. అధికారులు స్పందించి వెంటనే పార్కులో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. జేమ్స్ వాళ్ళు ఇది పట్టించుకొని ఈ ట్రాకు పిల్లలు రావడానికి లేదు, పాములు జైర్లు అంతా గడ్డి పెరిగిపోయి మేము చేద్దామంటే నేను కాంట్రాక్ట్ కింద ఉందో మాకు మరి చేసినా కానీ మళ్ళీ పోయినసారి మట్టి బిల్డింగ్ మేము అక్కడికి 40-50 వేలు పెట్టి మట్టి తోలిచ్చాం. అతను బిల్లు చేసుకున్నాడో లేదో మాకు తెలియదు. ముందు పిల్లలు ఆడుకున్నా కూడా ఇసుక తోలిస్తా అన్నాడు, అది లేదు. జిమ్ ఐటమ్స్ పాడైపోయినాయి, అంతా చండాలంగా ఉంది. జనం 400 మంది వచ్చేవాళ్ళు కూడా ఇవాళ 10 మంది 20 మంది కూడా రావట్లేదు. ఇదంతా జేఎంసీ వాళ్ళు పట్టించుకొని కమిషనర్ గారు అందరూ మాకు ఇదంతా పార్కు డెవలప్మెంట్ చేయాల్సిందని కోరుకుంటున్నాం. సిటీలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్న ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియా కాబట్టి రోజు రోజుకి ఇక్కడ రెసిడెన్సీస్ పెరుగుతున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు సాయంత్రం పూట ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఫోటోలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు పర్టికులర్గా పిల్లలు సండే అయితే 100 మంది వచ్చేవాళ్ళు. అలాంటిది నీళ్లు ఉంటున్నాయి. ఎప్పుడు దాకా నీళ్లు ఉంటాయో ఎప్పుడు ఉండకుండా ఉంటాయో తెలియదు. ఈ మధ్యకాలంలో పర్టికులర్గా ఈ సంవత్సరంలో కురుస్తున్న ఈ రెండు నెలల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఏ రోజు మనం పార్కుకు పోతే నడవచ్చో నడవలేమో, లేకపోతే ఆడుకోవచ్చో ఆడుకోలేదు తెలియక ఈ ఎక్సర్సైజులు చేసుకునే ఐటమ్స్ కానీ జిమ్ ఐటమ్స్ కానీ అక్కడ ఏరియాకి పోవడానికి పూర్తిగా వాటర్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు మరి ఈ వాకింగ్ ట్రాక్ ఎంత ఈనాతీనంగా ఉందంటే పాములు మరి అలాగే చిన్నపిల్లలు ఆడుకునేదానికి చాలా భయపడతా ఉన్నారు. మరి ఇది మినిమం ఒక 2 అడుగులు హైట్ అన్నా లేపాలి. ఎందుకంటే గ్యావలో ఫిల్ చేసి మరి 2 అడుగులు హైట్ లేపితే కానీ ఇది మాకు ఈ సమస్య అనేది పరిష్కారం కాదు. మరి ప్రతిరోజు వర్షాలు పడ్డప్పుడల్లా ఎంతో కొంత మరి ఉదయాన్నే వచ్చేసి బురదలో కూడా మా వాళ్ళు ఆకుండా అయితే వాకింగ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా నేను ఈ వాకింగ్ ట్రాక్ మీద కొన్ని వీడియోలు అయితే మా సోషల్ మీడియాలో పెట్టాను. సో మరి అధికారులందరూ కూడా ఆలోచించి మరి వాకింగ్ ట్రాక్ మీద దృష్టి పెట్టి మరి దీన్ని కొంచెం పరిశీలించి మరి మంచి వాకింగ్ ట్రాక్ అవకాశం కల్పించాలని, ఆరోగ్యం కోసమని నడక చేద్దామని వస్తున్నటువంటి ఇక్కడ పాదచారులకు లేని రోగాలు తట్టుకుంటున్నాయి. అదేవిధంగా పురుగు పుత్ర పాములు వచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు తప్ప ఎక్కడ ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటున్నటువంటి అవకాశం అయితే కనపడట్లేదు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క పార్కు దుస్థితిని సరిచేసి కాపాడి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని మాత్రం ఇక్కడున్న మేము వాకర్స్గా డిమాండ్ చేస్తున్నాం. గుంటూరులో హీరో కిరణ్ అబ్బవరం సందడి చేశారు. అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ కానున్న కే ర్యాంప్ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నారు. బర్కస్ మండీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పూర్తిగా హాస్యంతో కూడిన ఈ కే ర్యాంప్ మూవీని కుటుంబ సమేతంగా చూడవచ్చని కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు చూసి కడుపుబ్బా నవ్వటం గ్యారంటీ అన్నారు. తన సినిమాలు చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిన్ననే ట్రైలర్ లాంచ్ అయింది. ఒకసారి పండగ సినిమా కదా, దివాళికి వస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో మీ అందరికీ ఈ సినిమా వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కే ర్యాంప్కి వదిలిన కంటెంట్కి టీజర్ కానీ ట్రైలర్ కానీ మొత్తం అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసేసి వెళ్దామని వచ్చాను. ఇప్పటిదాకా కే ర్యాంప్ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఖచ్చితంగా ఈ పండగకి దీవాళీ సినిమాకి మీరందరూ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి, కడుపుబ్బా నవ్వుకుంటారు, మిస్ అవ్వద్దండి. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. 2 గంటల 20 నిమిషాల పాటు కంటిన్యూ స్మైల్స్ ఉంటాయి. చాలా బాగా వచ్చిన సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈసారి మీ అందరిని నవ్వించబోతున్నానని. అనపర్రులో నీటి కలుషితంతో పాటు అపరిశుభ్ర వాతావరణం ఉందని జులైలోనే జిల్లా అధికారుల దృష్టికి ఎస్ఎఫ్ఐ తీసుకువచ్చిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ తెలిపారు.
అప్పుడే చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు హాస్పిటల్ పాలు అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. బ్రాడీపేటలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హాస్టల్స్ లో మెస్ ఛార్జీలు పెంచి అక్కడ మౌలిక వసతులు కల్పించకుంటే ఎస్ఎఫ్ఐ ఆందోళనను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. పెద్దనందిపాడు మండలం అనపర్రులో హాస్టల్లో విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. 53 మంది ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. జూలై 13వ తేదీన ఎస్ఎఫ్ఐగా హాస్టల్ సర్వే నిర్వహించినప్పుడు అక్కడ భోజనం బాగోవటం లేదు, కలుషిత నీరు ఉంది, విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని జూలై 14వ తేదీన గ్రీవెన్స్లో ఎస్ఎఫ్ఐగా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఆ రోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించినట్లయితే, పట్టించుకున్నట్లయితే ఈరోజు ఇంతమంది విద్యార్థులు హాస్టల్ పాలయ్యే వాళ్ళు కాదని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. ఆ రోజు అధికారులు నిర్లక్ష్యంగా ఉండబట్టి ఆ సమస్యని పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు దాదాపు 3 రోజుల నుంచి విద్యార్థులు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యన చాలామంది విద్యార్థులు కొట్టుమిట్లాడుతున్నారు. అన్నా క్యాంటీన్లో ఈరోజు భోజనానికి ఎక్కువ డబ్బులు కేటాయిస్తారు కానీ హాస్టల్ విద్యార్థులు తినడానికి మాత్రం బెస్ బిల్లులు పెంచండి అంటే పెంచే పరిస్థితి లేదు. నార్త్ ప్యారిస్ ఏఈఎల్సీ చర్చ్ నూతన పాలకవర్గం ఏర్పాటు జరిగిందని రెవరెండ్ డాక్టర్ ఎస్జే బాబురావు వెల్లడించారు. లార్జ్ సెంటర్లోని నార్త్ ప్యారిస్ చర్చిలో జరిగిన మీడియా సమావేశంలో రెవరెండ్ డాక్టర్ ఎస్జే బాబురావు మాట్లాడుతూ గత నెలలో నూతన కమిటీ ఏర్పాటుకు నామినేషన్లు ప్రకటించామని చెప్పారు. ఈ నెల 3వ తేదీన నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి అర్హులను 14 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభిషేకం చేయడం జరిగిందని చెప్పారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో నకిలీ రిసిప్టులు పెట్టిన వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. జాలాది చిత్తరంజన్, బోరుగడ్డ రత్నాకర్, మేళం రమేష్ కుమార్, పెండెం రతన్, పేర్లి సందీప్, పుల్లారావు, రాజేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. 28, 29, 30 తారీఖుల్లో ఎవరైతే పీసీసీలో ఉండాలనుకుంటున్నారో వారందరూ కూడా నామినేషన్స్ వేశారు. అయితే 2 రోజులు బుధవారం, గురువారము విత్డ్రాయల్కి అవకాశం ఇచ్చాము. కొంతమంది విత్డ్రా చేసుకున్నారు. పోయిన ఆదివారమే ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారిని ఎంపిక చేసి వారిని అభిషేకించడం జరిగింది. 20 సంవత్సరాల తరువాత నార్త్ ప్యారిస్లో జరిగిన ఈ ఎలక్షన్స్ దేవుని మహిమార్థమై అద్భుతంగా జరిగించబడ్డాయి. మాకు ఏ విధమైన స్వార్థం లేదు. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా స్వాగతిస్తాం, వారు సేవ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాం. ఈ ఎలక్షన్ పారదర్శకంగా జరిగింది. ఆ స్క్రూటినీ ఆఫీసర్స్ కూడా ఈ ఎలక్షన్ గమనించి జరిగించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యూరో సైకాలజీపై అవగాహన కార్యక్రమం ఎస్హెచ్ఓలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో బీపీ, షుగర్ బాధితుల్లో వచ్చే మానసిక సమస్యలపై ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ తేజస్వినిచే అవగాహన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయసు మీరిన వారిలో మతిమరుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. షుగర్, బీపీ ఉన్నవారికి మతిమరుపుతో పాటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. వీరికి చికిత్స అందించడం వలన డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి బయటపడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్ ఇది కూడా తగ్గిపోవడం వల్ల, బ్రెయిన్ సైజ్ కూడా తగ్గిపోవడం వల్ల వాళ్ళలో మతిమరుపు ఇవి కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఈ మతిమరుపు వచ్చిన వాళ్ళకి మనకి ట్రీట్మెంట్ కనుక ఇస్తే అది ఎక్కువ అవ్వకుండా, ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం ఆపడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్ట్రోక్, ఇవి డయాబెటీస్, షుగర్, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కానీ, అవి కంట్రోల్లో లేకపోతే కనుక హార్ట్ ఇవి ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళని రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ కరెక్ట్గా టాబ్లెట్స్ వాడుతూ, ఒకవేళ మతిమరుపు ఉన్న వాళ్ళకైతే కనుక ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ అరవడం కానీ, వాళ్ళకి ఈజీగా ఇరిటేట్ అవ్వడం కానీ ఇవన్నిటి కనుక ఉంటే దానికి మానసిక సమస్యలు అని గుర్తించి వాళ్ళకి కనుక ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇవన్నిటి నుంచి బయటపడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.